హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే పెసరట్టు అండి. క్రిస్పీగా టేస్టీగా ఉండే పెసరట్టు మనం ఇప్పుడు చేసుకోబోతున్నాం. పెసరట్టు విత్ అల్లం చట్నీ. ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి పెసరట్టు. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నైట్ మనం 12కి అలాగా ఒక మ్యాక్సిమం 12కి మనం నానబెట్టుకున్నాం అంటే పెసలు ఎక్కువగా బాగా వాటర్ ఎక్కువ పోయకుండా కొంచెం మునిగేలాగా ఉండి కొంచెం ఉండేలాగా పోసుకోవాలండి వాటర్. అప్పుడు వాటర్ అన్నీ పీల్చుకొని మార్నింగ్ 6కి అలాగా 6-7కి మనం గ్రైండ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. మనం ఎక్కువ వాటర్ ఎందుకు పోయొద్దు అన్నానంటే నార్మల్గా పోసుకుంటే కొంచెం మొలకలుగా వస్తాయండి. మొలకలు వస్తే మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉండవు. మొలకలు వచ్చిన పెసలని గ్రైండ్ చేసుకుని పెసరట్టు వేసుకున్న టేస్టీగా ఉంటాయి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉండవు, చాలా బాగుంటాయి. నెక్స్ట్ మనం నానబెట్టుకున్నాను బాగా వాష్ చేయాలండి, కడగాలండి బాగా పెసలు. ఎందుకంటే రాళ్ళు అవన్నీ ఉంటాయి కదా, ఇసుకలాగా ఉంటాయి. తెలియకుండానే బాగా కడిగి మిక్సీ జార్లో వేసుకొని కొంచెం అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర కూడా వేసుకొని వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదండి, కొంచెం స్మూత్గానే ఉండాలి. కానీ కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకుంటే మనకు క్రిస్పీగా బాగుంటాయి దోశలు. మెత్తగా గ్రైండ్ చేసుకుంటే అది వేరే టేస్ట్లో ఉంటాయి. ఇవి దానికన్నా ఇవి బాగుంటాయి. నెక్స్ట్ బాగా గ్రైండ్ చేసుకున్న కొంచెం సేపు ఒక 15 మినిట్స్ మనం మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి. కొంచెం నానాలి. గ్రైండర్లో అయితే మనం వెంటనే వేసుకోవచ్చు, మిక్సర్ జార్లో వేసుకుంటున్నాం కాబట్టి కొంతసేపు 15 మినిట్స్ అలా పక్కన ఉంచుకొని 15 మినిట్స్ లోపు మనం ఈలోపు చట్నీ చేసుకోవాలి. అల్లం చట్నీకి మనం సింపుల్గా కొంచెం చేసుకుంటున్నాం కాబట్టి నేను పచ్చిమిర్చి వేసేసానండి. మొత్తం ఒకేసారి వేసి వేయించేసాను. మామూలుగా ఎండుమిర్చితో కూడా చేసుకుంటారు. చింతపండు కూడా వేసుకోవాలి. చింతపండు, ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, మినపగుళ్ళు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. అవి ఒక్కొక్కటి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత బెల్లం యాడ్ చేసుకోవచ్చు. కొంచెం బెల్లం, కొంచెం షుగర్ కూడా వేసుకోవచ్చు. బెల్లం వేసుకుంటే 4 రోజులు నిల్వ ఉంటుంది. ఎండుమిర్చితో చేసుకుంటే, పచ్చిమిర్చితో చేసుకుంటే అప్పటికప్పుడు చేసుకుని తినేయచ్చండి. 2 డేస్ ఉంటుంది. హాట్ వాటర్ పోసుకోవాలి. అట్లా అయితే ఎండుమిర్చితో చేసుకుంటే ఉంటుందండి. ఒక 1 మంత్ దాకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే హాట్ వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మామూలు వాటర్ పోసుకుంటే బాగోదు. అన్నీ విడివిడిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను కొంచెమే కాబట్టి అన్నీ ఒకేసారి ఫ్రై చేసేసుకుంటున్నాను. అది నానాక నెక్స్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు, మీ ఇష్టం. జీలకర్ర, కొంచెం అల్లం తరుగు. మళ్ళీ మనం గ్రైండ్ చేసినప్పుడు వేసిన పైన కూడా వేస్తే అది టేస్ట్గా ఉంటుందండి. తినకపోతే అది కూడా స్కిప్ చేసేయచ్చు. అవన్నీ మిక్స్ చేసేసి అట్టు మీద వేసుకొని మళ్ళీ తిప్పుకోవాలండి. కొంతమంది తిప్పుకోకుండా అలాగే ఫోల్డ్ చేసేస్తారు దోశని, బాగోదు, పచ్చిగా ఉంటుంది. తిప్పుకుంటే కొంచెం అవి కూడా బాయిల్ అయ్యి ఆనియన్స్ అయ్యి బాగుంటాయండి. తిప్పుకున్నాక మనం గ్రైండ్ చేసుకున్న చట్నీను అది వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఓకేనండి, థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.